ఈరోజు మనం న్యాచురల్ హోమ్ వర్కౌట్ గురించి మాట్లాడుకుందాం. అంకిత్ బయాన్ పూరియా తన సహజమైన శరీరం మరియు అంకిత భావంతో సాధించిన తన గొప్ప వ్యాయామ సీక్రెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అలానే ఈ వ్యక్తి ఎప్పుడూ జిమ్కి వెళ్ళలేదు. తన దేశీ డైట్ని ఫాలో అవుతూ ఇంట్లో స్క్వాట్స్ చేస్తూ న్యాచురల్ వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద స్టార్లు ఇంజెక్షన్లు వేసుకుని కూడా బిల్డ్ చేయలేని బాడీని అతను చాలా సహజంగా నిర్మించుకున్నాడు. న్యాచురల్ బాడీ మరియు ఫిట్నెస్ అంకిత్కి ఇంత పేరు తెచ్చిపెట్టడానికి కారణం అతను చాలా ఫేమస్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ట్రైనర్ కూడా. మీలో చాలామందికి ఆయన తెలిసి ఉండొచ్చు. అతను ఇంతకు ముందు బలహీనంగా ఉండేవాడు. ప్రారంభంలో అతను తన శరీరాన్ని ఇంటి వ్యాయామాలు మరియు సహజమైన ఆహారంతో మార్చుకున్నాడని స్వయంగా చెప్పాడు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ యొక్క ప్రయాణం వైపు మొదటి అడుగు మీ ఫిట్నెస్తో మొదలవుతుంది. ఎందుకంటే మీరు గమనించుంటే మంచి సహజమైన శరీరంతో ఉన్న వ్యక్తి సోమరితనం మరియు నిరాశకు గురైనట్టు ఎప్పుడూ కనిపించడు. బదులుగా అది మిమ్మల్ని ఏకాగ్రత మరియు క్రమశిక్షణ వైపు అడుగులు వేయిస్తుంది. మంచి శరీరాన్ని నిర్మించడానికి మరియు బరువు పెరగడానికి మీరు జిమ్కు వెళ్లాల్సిన పని లేదు. అలాగే ₹1000 తగలేయాల్సిన అవసరము లేదు. సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈరోజు మనం సులభంగా అనుసరించదగిన వ్యాయామ ప్రక్రియను గురించి మాట్లాడుకుందాం. దీన్ని అనుసరించడం వాళ్ళ ఇంట్లోనే మన శరీరాన్ని న్యాచురల్గా బిల్డ్ చేసుకోవడము ఇంట్లోనే. మీరు అతిగా కండలు తిరిగిన బాడీ బిల్డర్గా మారడం ఇష్టం లేదు అంటే మీ రూపాన్ని మెరుగుపరిచేలా, అందంగా కనిపించేలా మరియు అందంగా మారే శరీర ఆకృతికి మీకు అవసరం. అటువంటి శరీరాన్ని సాధించడం 10 రెట్లు సులభం. కానీ మీరు కొన్ని వారాల్లో అలాంటి శరీరాన్ని పొందలేరు. ఈ విషయంలో పురోగతిని చూడడానికి మీకు కనీసం 90 రోజుల సమయం పడుతుంది. సౌందర్యమైన శరీరాకృతిని అభివృద్ధి చేయడం యొక్క సాధారణ అర్థం మీ శరీరంలోని కొవ్వును తగ్గించడం. దీన్ని చేయడానికి 3 పాటించాల్సిన పద్ధతులున్నాయి. వాటిలో ఒక్కటి మిస్ అయినా మీరు మీ ఆదర్శ శరీరాన్ని ఎప్పటికీ సాధించలేరు. మొదటిది వ్యాయామం. వ్యాయామం చేసేటప్పుడు మీరు మీ కండరాలను విచ్ఛిన్నం చేస్తారు. రెండవది ఆహారం. మీరు తీసుకునే ఆహారంలో ఉండే ప్రోటీన్ మరియు పోషకాలు ఆ కండరాలను సరిచేయడం ద్వారా వాటి పరిమాణాన్ని పెంచడంలో సహాయపడతాయి. చివరిది అంటే మూడవది, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి మీకు అవసరమయ్యేది గాఢ నిద్ర. కాబట్టి తగినంతసేపు నిద్రపోవాలి. అన్నింట్లో మొదటి పిల్లర్ వ్యాయామం గురించి మాట్లాడుకుందాం. స్ట్రిక్ట్ బాడీ కోసం మీరు మీ మెడ, ట్రాప్స్, పై ఛాతీ, లాట్స్ మరియు యాబ్స్పై దృష్టి పెట్టాలి. అది శరీరానికి వి షేప్ను తీసుకొస్తుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వ్యాయామాన్ని అనుసరించడం ద్వారా మీకు జిమ్ అవసరం లేకుండా ఈ కండరాలను బాగా లక్ష్యంగా చేసుకోగలుగుతారు. మీరు పుష్, పుల్, లెగ్స్, స్ప్లిట్ వీటిని టార్గెట్గా చేసుకోవాలి. అంటే వారంలో 6 రోజులు, రోజులో అరగంట మాత్రమే ఫాలో అవ్వాలి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. మీరు ఆదివారం మాత్రమే కావాలంటే మిస్ చేయొచ్చు. సోమవారం పుష్, మంగళవారం పుల్, బుధవారం లెగ్స్, గురువారం పుష్, శుక్రవారం పుల్, శనివారం లెగ్స్, ఆదివారం విశ్రాంతి. పుష్ రోజున మీరు మొత్తం 5 వ్యాయామాలు చేయాలి. నంబర్ 1, పుష్లతో ప్రారంభించండి. ఇవి ఛాతీకి సంబంధించిన ఉత్తమ వ్యాయామాలు. మీరు మొత్తం 3 సెట్లు చేయాలి. ప్రతి సెట్లో మీరు మీ కోరిక ప్రకారం ఎన్ని రెప్స్ చేయగలరో అన్ని చేయండి. నెంబర్ 2, బెంచ్ డిప్లు. దీనికోసం మీరు మీ ఇంట్లో ఒక బెంచ్ లేదా ఏదైనా చిన్న టేబుల్ లేదా కూర్చుని కూడా ఉపయోగించవచ్చు. ఈ వ్యాయామం మీ ట్రైసెప్స్ మరియు ఛాతీని లక్ష్యంగా చేసుకుంటుంది. వీలైతే మీపై కూడా కొంత బరువు ఉంచుకోండి. మీరు దీన్ని స్ట్రెయిట్ లైన్లో చేయాలి. మీ మోచేయిని 90 డిగ్రీస్కి తీసుకువెళ్ళాలి. మీ సామర్థ్యం ప్రకారం దీన్ని 3 సెట్లు చేయొచ్చు. నెంబర్ 3, లాటరల్ రైజ్ బ్యాక్ ప్యాక్. ఈ వ్యాయామం మీ డెల్టాయిడ్స్ను లక్ష్యంగా చేసుకుంటుంది. దీని కారణంగా మీ భుజాలు పెరుగుతాయి. భుజాల కారణంగా మీ మొత్తం శరీర పరిమాణం చాలా వెడల్పుగా కనిపిస్తుంది. కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. దీనికోసం మీకు బ్యాక్ ప్యాక్ అవసరం. మీరు బరువును నింపాల్సిన అవసరం ఉంటుంది. కూరగాయలు లేదా పుస్తకాలతో నింపొచ్చు, లేదంటే ఇసుకను కూడా నింపొచ్చు. మీరు దాంట్లో ఏదైనా వేసి దాని బరువును పెంచాలి. మీరు చేయాల్సిందల్లా బ్యాగ్ని ఒక చేతిలోకి తీసుకుని నేరుగా పైకి క్రిందకి కదిలించడం. ఈ విధంగా మీరు దీన్ని మొత్తం 2 సెట్లు చేయాలి. నంబర్ 4, నెక్ కర్ల్స్. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. నిజానికి దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ మెడ మీ మెదడును, మీ శరీరాన్ని అనుసంధానించే భాగం. ఇది మీ సౌందర్యానికి చాలా ముఖ్యమైనది. మందపాటి మరియు భారీ మెడ ఒక వ్యక్తిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. మీరు మీ మెడపై కూడా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ కూడా 2 సెట్లు నెక్ కర్ల్స్ చేయాలి. మీ తలను బయటికి వేలాడదీసి వంకరగా ఉంచండి. అలా చేస్తే సరిపోతుందంతే. నెంబర్ 5, ఫ్లాట్ లెగ్ రైజ్. ఇది మీ శరీరం యొక్క కోర్ కోసం ఒక వ్యాయామం. ఇది మీ యాబ్స్ను లక్ష్యంగా చేసుకుంటుంది. మీరు చేయాల్సిందల్లా నేలపై నేరుగా పడుకుని మీ తొడలను ఒకదానితో ఒకటి అతుక్కొని
రెండు కాళ్లను కలుపుతూ వాటిని పూర్తిగా పైకి లేపడం. తద్వారా వాటిని వెనక్కి తీసుకునేటప్పుడు నేలను తాకకుండా వాటిని తిరిగి పైకి తీసుకువెళ్ళండి. ఇలా 2 సెట్లు చేయాలి. అది పుష్ డే రోజున చేయాల్సిన వ్యాయామం. తదుపరి పుల్. ఇక్కడ కూడా మీరు మొత్తం 5 వ్యాయామాలు చేయాలి. వీటిలో నెంబర్ 1 పుల్అప్స్. ఈ క్లాసిక్ వ్యాయామం మీ ట్రాప్లు మరియు లాట్లను లక్ష్యంగా చేసుకుంటుంది. మంచి విస్తృత బ్యాక్ కోసం పుల్అప్లు చాలా ముఖ్యమైనవి. ఇక నెంబర్ 2 1 హ్యాండ్ షరగ్స్ బ్యాక్ ప్యాక్ మ్యాక్సిమం రెప్స్తో. ఇది మీ ట్రాప్ల కోసం. ఇక్కడ మీరు బరువైన బ్యాక్ ప్యాక్ని తీసుకుని ఒక చేత్తో మీ ట్రాప్ల బల్పై ఒక్కొక్కటిగా ఎత్తాలి. దీని ద్వారా మీ ట్రాప్స్ బాగా పెరుగుతాయి. ఇక నెంబర్ 3 హ్యామర్ కర్ల్స్ బ్యాక్ ప్యాక్. ఈ వ్యాయామం మీ కండల పరిపుష్టిని పెంచుతుంది. ఇక్కడ మీరు మీ వెనుక భాగంలోని 2 దశలను మీ చేతుల్లో పట్టుకుని పైకి తీసుకురావాలి. మిగిలిన 2 వ్యాయామాలు మీరు పుష్ డేలో చేసిన విధంగానే చెయ్యాలి. 2 సెట్లు మెడ కర్ల్స్ మరియు 2 సెట్ల లెగ్ రేజ్లు కూడా ఇలాగే ఉంటాయి. లెగ్ డే ఎప్పుడూ కూడా స్కిప్ చేయకూడదు. బలమైన కాళ్ళ కోసం మీరు ఈ 3 వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 బాడీ వెయిటెడ్ స్క్వాట్స్. ఇది మీ కాలు కండరాలను లక్ష్యంగా చేసుకుని మీ కాళ్లను అలాగే మీ తొడలను దృఢంగా మారుస్తుంది. నెంబర్ 2 బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్తో 3 సెట్లు చేయాలి. ఇది మీ కోర్ తొడలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఒక చిన్న టేబుల్ లేదా కుర్చీపై ఒక కాలు పెట్టి మ్యాక్సిమం రెప్స్ చేయాలి. ఇక నెంబర్ 3 నాడిక్ పుల్స్తో 3 సెట్లను కూడా చేయాలి. ఇది మీ హ్యామ్స్ట్రింగ్స్ మరియు గ్లూట్స్ని టార్గెట్ చేసుకుంటూ ఒక మంచి వ్యాయామాన్ని అందిస్తుంది. ఒక దిండు తీసుకుని కింద ఉంచండి. మీరు మీ పాదాలను సోఫా కింద లేదా ఏదైనా సారూప్య వస్తువు కింద ఉంచండి. మీ శరీర బరువును ఉపయోగించి దీన్ని చెయ్యండి. ఇక మీరు వారానికి 2 సార్లు పుష్ పుల్ లెగ్స్ యొక్క ఈ సైకిల్ని పునరావృతం చెయ్యాలి. దీంతో మీ వ్యాయామం పూర్తయినట్టే. అతి ముఖ్యమైన తదుపరివి ఏంటి అంటే ఆహారం మరియు రికవరీ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ అవసరానికి మించి తిన్నప్పుడు మాత్రమే మీ బరువు పెరుగుతుంది. కానీ ఎక్కువ తినడం అంటే శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. మీకు కావాలంటే మీరు జంక్ ఫుడ్ తినడం ద్వారా మీ బరువును పెంచుకోవచ్చు. కానీ అది మీ శరీర సౌందర్యాన్ని మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. చక్కగా మంచిగా వ్యాయామం చేయండి. మంచి బాడీని బిల్డ్ చేసుకోండి. కాన్ఫిడెంట్గా ఉండండి. విజయాలు వాటంతటవే మీ వైపుగా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్.